సో ఈరోజు మనం పూణే నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా బైక్ మీద మోటో వ్లాగింగ్ చేసుకుంటూ అయితే వెళ్దాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:40 అలా అవుతుంది. రేపు మార్నింగ్ 3 o'clockకి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతాం. చూద్దాం, వెళ్ళిపోతాం. టైం ఎంత పడుతుందో అనేది చూపిస్తాను. పూణే నుంచి హైదరాబాద్ డిస్టెన్స్ వచ్చేసరికి అరౌండ్ 600 kilometers ఉంది. సో నేను 3 అంటే నేను మొత్తం సర్దుకొని కిందకి వెళ్ళేసరికి ఆల్రెడీ ప్యాక్ చేసేసా, కానీ మళ్ళీ ఇంకా కొంచెం సర్దేసి కిందకి వెళ్ళి నేను రెడీ అయ్యేసరికి 3:30 అవ్వచ్చు. మేబీ డెస్టినేషన్ వచ్చేసరికి 2:30 అలా వెళ్ళిపోవచ్చు. ठीक है, रिकॉर्ड हो रहा ना इधर? हाँ रिकॉर्ड हो रहा है. ठीक है, आप ले लिया ना सब? ठीक है, जाता हूँ. हाँ हाँ, थैंक यू, फिर मिलेंगे. हाँ बाय. हाँ, సో టైం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది. మనమైతే స్టార్ట్ అయిపోయినాం. వెనకాల లగేజ్ అయితే కట్టాం. చూడాలి అది ఎంతవరకు ఉంటుంది అనేది. సో నేను ట్రిప్ B కూడా 0 చేసేసా, అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇంకా చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో. నాకు తెలిసి ఒక 600 రావచ్చు, ఇంకా కొంచెం పైన రావచ్చు, ఎందుకంటే మనం స్ట్రైట్కి వెళ్ళాం కాబట్టి. ఇంకా చూద్దాం. సో ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి పెట్రోల్ కొట్టించాలి. అది ఎక్కడ ఉంటుందా? ఇక్కడైతే ఉంటాయి 3 పెట్రోల్ బంకులు ఉంటాయి, కానీ ఈ టైంలో ఓపెన్ ఉంటాయా లేదా అనేది ఒక చిన్న డౌట్. ఉంటే బాగుంటుంది, రప్పని అయిపోతుంది. ఇంకా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోవచ్చు టెన్షన్ లేకుండా. నా లాస్ట్ పాయింట్లో ఉంది పెట్రోల్ కూడా. అంటే లాస్ట్ పాయింట్లో మాకు 60 వస్తుంది. 60 kilometers ఏమైనా దొరకొచ్చేమో చూడాలి. ఈ హింజేవాటి దాటేదాకా చాలా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే గుంతలు ఎట్లా పడితే అలా ఉంటాయి ఈ రోడ్డు మొత్తం. చాలా ఓకే. సో మనం పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. నేనైతే 14 liters చెప్పిన ఎగ్జాక్ట్లీ. మొత్తం పట్టదా చిన్న డౌట్. లీటర్స్ లెక్క కొట్టిస్తున్నా, ఎందుకంటే నా క్యాలిక్యులేషన్ ప్రకారం లీటర్స్లో అయితే కరెక్ట్ రీచ్ అవ్వచ్చు. సో మనకి 9.80 liters అయితే ఫుల్ అయిపోయింది ట్యాంకు. ఇంకా మిగతాది కావాలంటే ఎక్స్ట్రా కొట్టించుకోవాలి. ఇంకా ఏ టెన్షన్ లేదు, జస్ట్ రైడ్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే. నాకు తెలిసి నేను బండి తీసుకున్నప్పటి నుంచి ఇది 2వ సారి అనుకుంటా ట్యాంక్ ఫుల్ చుట్టాం. అప్పుడెప్పుడో ఊరికి వచ్చేటప్పుడు ఒకసారి కొట్టించా, మళ్ళీ ఇప్పుడే. ట్యాంక్ ఫుల్ చూస్తే మామూలుగా ఉండదు, మస్తు ఉంటుంది, ఆ ఫీలే వేరే. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి హింజేవాడి phase 1 శివాజీ చౌక్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఫేమస్ అనమాట. ఇట్స్ లైక్ మన అమీర్పేట్ లాంటిది అనమాట ఈ జంక్షన్. ఈ బ్రిడ్జ్ కింద హైవే ఉంది కదా, ఇది వచ్చేసరికి వాగడ్ బ్రిడ్జ్ అంటారు. ఈ హైవే అంటే ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ముంబై వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు. ఇది ముంబై బెంగళూరు హైవే అనమాట. సో మనమైతే వచ్చేసాం పూనా సిటీ లోపలికి కూడా. ఇక్కడ మొత్తం మెట్రో వర్క్ జరగడం వల్ల సింగిల్ వే చేశారు కొంత స్ట్రెచ్ని. ఇంకా మనం ఒక 10 kilometers వెళ్తే ఇంకా మనం సిటీ కూడా దాటేస్తాం. ఇంకా అప్పుడు హైవేలో కలుస్తాం. ఒకటే రోడ్డు స్ట్రైట్, కొంచెం ఒక దగ్గర ఒక డైవర్షన్ తీసుకోవాలి. అప్పుడు మ్యాప్ పెట్టేసి ఇంకా చెక్ చేస్తాం. ఈ ఒక లారీ వల్ల వెనకాల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదే అనుకుంటున్నా, ఎందుకు పొద్దుగా ఇంత ట్రాఫిక్ ఉందని. జస్ట్ ఆ లారీ వల్ల. సో ఇంకా మ్యాప్స్ కూడా అవసరం లేదు, బోర్డ్స్ వచ్చేసినాయి, సైన్ బోర్డ్స్ వచ్చేసినాయి కాబట్టి మ్యాప్స్ కూడా తీసేస్తా. అక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 40 minutes పట్టి ఉంటుంది. ఏంటి ఇంత పొద్దున్నే. సో మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్ కాదు టోల్గేట్, కానీ క్లోజ్డ్ అనమాట, కలెక్ట్ చేయట్లేదు మనీ. సో మన జర్నీలో ఫస్ట్ టోల్గేట్ ఇదే అనమాట. మన దగ్గర నుంచి 92 kilometers ఉంది. మనం అయితే ఇప్పటిదాకా 92.5 kilometers అయితే రైడ్ చేసాము. బైక్ బే ఇదే మనకి టోల్ ఫ్రీ. ఈ కొంతదా మన చక్కగా వెళ్ళిపోవచ్చు. అగైన్ స్టార్ట్. 100 వచ్చిన తర్వాత బ్రేక్ అనమాట. నేను అలా అనుకున్నా. సో మనం జర్నీలో ఫస్ట్ 100 kilometers అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అక్కడ కనిపిస్తుందో లేదో తెలియదు, అందులో అయితే ఎగ్జాక్ట్లీ
ఇప్పుడే ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నా ఇక్కడ. అన్న రాత్రి పెట్టిన చాయ్ వేడి చేసి ఇచ్చాడు. చాయ్ ఉండాలంగా ఉన్నాయి. ఫస్ట్ బ్రేక్ 111 అంటే 111 కిలోమీటర్స్ వచ్చాము అనమాట ఇప్పటిదాకా. సో మన రూమ్ దగ్గర నుంచి మనం అయితే 154 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. సోలాపూర్ వచ్చేసరికి ఇంకా 124 అంటే 123 122 ఉండొచ్చు. సో ఇది మన జర్నీలో సెకండ్ టోల్ గేట్ అనమాట. అగైన్ బైక్స్కి సపరేట్ వే కాబట్టి మనం చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ఛాయ్ తాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇందాక తాగిన ఛాయ్ అది ఛాయ్ కాదు అసలు, వరస్ట్. అనవసరంగా తాగి అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా ఉంటే బాగుండు మంచిగా. టోల్ గేట్ కదా ఉంటాయి, అది బాగుంటే బాగుండు. ఎవరో ఉన్నారు, చూద్దాం మా అదృష్టం ఎట్లుంటుంది ఇక్కడ. సో ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నా. ఇక్కడ కొంచెం పర్లా చాయ్ ఓకే. సోలాపూర్కి ఇంకో 100 అంటే 120 కిలోమీటర్స్ ఏమో ఉండొచ్చు నాకు తెలిసి. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న డ్యామ్ చాలా పెద్దది. ఇందాక నేను ఇది ఒక పెద్ద డ్యామ్ అనమాట. చాలా గేట్స్ ఉన్నాయి, గేట్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడే ఒక బోర్డు వచ్చింది, సోలాపూర్ 80 కిలోమీటర్స్, హైదరాబాద్ వచ్చేసరికి 380 కిలోమీటర్స్. సో మన డెస్టినేషన్ వచ్చేసరికి ఇంకా 380 కిలోమీటర్స్ ఉంది. చాలాసేపు నుంచి చదువుతున్నా ఏదైనా టీఎస్ వెహికల్ కనిపిస్తుందేమో అని, కనిపించింది. దాని వెనకాల కొటేషన్ చూపిస్తాను ఆగండి మీకు. ఇప్పుడు మన ముందర ఉంది కదా ఇదే టీఎస్ వెహికల్, అక్కడ దాని వెనక నన్ను చూసి ఏడో ఒకరా మామూలుగా ఉండదు టీఎస్ వెహికల్. సో మన జర్నీలో ఇది 3rd టోల్ గేట్. ఈ ఏరియా ఏంటో తెలియదు కానీ 3rd టోల్ గేట్. సోలాపూర్కి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ముందుంది. 2-వీలర్ లేన్. చలో అగైన్ స్టార్ట్. సోలాపూర్లో టిఫిన్ చేసి బయలుదేరితే బెటర్ చాలా వరకు. ఎవరు ఇల్లు పోలీసులు అనుకుంటా, మేబీ పోలీసులు అనుకుంటే ఏంది ఆపుతున్నారు. మన వెహికల్ చూసి ఆపలేదు. సో మన జర్నీలో ఇది 4th టోల్ గేట్ అనమాట. ఈ ఊరి పేరు తెలీదు, ఊరి పేర్లు ఇక్కడ ఉండవు అనుకుంటా, అంటే టోల్ గేట్ దగ్గర ఉండవు అనుకుంటా. బైక్ కూడా టోల్ కడితే ఇంకా మామూలుగా ఉండదు సిచ్యువేషన్. అయిపోయారు. ఇక్కడ కూడా ఉన్నారు పోలీసులు. నేను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మైక్ ప్రతి టోల్ గేట్ దగ్గర ఉన్నారు మైక్ పోలీసులు. ఏంటన్నా నువ్వు వెళ్ళట్లేదు లైన్కి వెళ్తున్నారు ఒకళ్ళ. మనం లెఫ్ట్ సైడ్లో చెక్ చేస్తే బెటర్. లెఫ్ట్ సైడ్లో తెలుస్తుందో తెలియదా, ఏదో ఒకటి చేయండి అన్న. సో మనమైతే వచ్చేసాం సోలాపూర్. ఫైనల్లీ ఇంకా మహారాష్ట్రకి ఇదే లాస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. దీని తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం మనం. ఇక్కడ లెఫ్ట్ టువర్డ్స్ హైదరాబాద్, लेफ्ट लेना है इधर. ఏదైనా టిఫిన్ కనిపిస్తుందా? కనిపిస్తే ఆపేద్దాం అనుకుంటే ఏవేవో ఉన్నాయి కదా. నాకు దోశనే కావాలి, దోశ ఇడ్లీ. హైదరాబాద్ 304 కిలోమీటర్స్, విజయవాడ 308 సారీ తప్పుగా చదివాను. సో మనం ఇక్కడతోటి హాఫ్ ఆఫ్ ది జర్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. హైదరాబాద్ ఇంకొక 300 కిలోమీటర్స్ ఉంది. నాకు ఇక్కడ ఒక హోటల్ కనిపించింది, అందుకే యూటర్న్ తీసుకొని ఇటు వచ్చేసా. తినేసి ఒక 10 నిమిషాలు పావు గంట బ్రేక్ తీసుకొని
మళ్ళీ స్టార్ట్ అయిపోవాల్సిందే. ఇదే అన్నమాట హోటల్. నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏదో జరిగింది. నేను దోశ అయినా ఉంటుందా అనుకుంటే అవేం లేవు. రైస్ ఉంది, అంటే ఇక్కడ ఇదే ఎక్కువ తింటున్నారు. పూరి కూడా ఉంది, కానీ నేను ఇది తీసుకున్నా. రైస్ విత్ సాంబారు మరి ఏదో ఎర్లీ మార్నింగ్. ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. ఆ రైస్ తిన్న తర్వాత 2 పూరీలు తింటా. పూరీలో చూసారా, ఇది పెరుగు చట్నీ అనుకుంటా. పెరుగు చట్నీ వేసారు ఇక్కడ. పెరుగు చట్నీ ఖచ్చితంగా ఇది. మరి ఇదేందో తెలియదు, సాంబార్ అనుకుంటా మేబీ. మనం కట్టినవి మొత్తం బాగానే ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. పర్లా బాగానే ఉన్నాయి మొత్తం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడే ఇక్కడ ఒక చిన్నదే కదా పెద్దది బ్రేక్ తీసుకున్నా, టిఫిన్ చేసా. సో ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాం. వీళ్ళు కన్నడ మాట్లాడుతున్నారా మరాఠీ మాట్లాడుతున్నారా అర్థం కావట్లా. ఇది ఆల్మోస్ట్ బోర్డర్ ఏరియా. సో మన జర్నీలో ఈ టోల్ గేట్ నెంబర్ 5 అన్నమాట. ఇది ఈ సోలాపూర్ నుంచి రైట్ తీసుకున్నా హైదరాబాద్ రోడ్ అనమాట. ఇది అక్కడ నుంచి అసలు ట్రాఫికే లేదు, అంటే వెహికల్స్ చాలా తక్కువ. సోలాపూర్ నుంచి పూణే వరకు అయితే మామూలుగా లేదు, చాలా వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రోడ్ మటుకి చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. ఇక్కడ లేరా బాబాయ్లు. లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది చూడండి, అది నలుందా ఫోర్ట్ అంట. నలుందానో ఏదో పేరు ఉంది, కరెక్ట్గా చదవలేదు. ఫోర్ట్ ఇది. కొంచెం డౌన్ ఏరియాకి దిగాము. హైవే సింగిల్ అంటే ఒకటే రోడ్ అయిపోయింది, 1 వే అయిపోయిందని. ఇక్కడ ఒక చిన్న లేక్, చాలా బాగుంది. నీళ్ళు మటుకు ఫుల్గా ఉన్నాయి. లేక అది డ్యామ్ అనుకుంటాను. డ్యామ్ అవును. బాబా మస్తు ఉంది. అందుకే మనం ఇంత కిందకి దిగింది, లేకుంటే నార్మల్గా వెళ్ళిపోతుంటే. సో ఇదైతే మన జర్నీలో 6th టోల్ గేట్ అనమాట. 6 ఉన్నాయి టోల్ గేట్లు మొత్తం, ఇంకా ఉండొచ్చు. మహారాష్ట్ర ఎండ్ అయిపోతుంది అనుకుంటా, అందుకే మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఇది. అవును. సో ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఎండ్. ఎందుకంటే చెప్పారు కదా కర్ణాటక వచ్చేసిందని. పైన కన్నడలో ఉన్నాయి బోర్డ్స్ అన్ని. ఇంకొక ఫ్యూయల్ బ్రేక్ కోసం అయితే ఆగాం. ఇక్కడ కూడా కర్ణాటకలో కూడా లీటర్ పెట్రోల్ 103.19 ఉంది. హైదరాబాద్లో ఎంత ఉందో తెలీదు. ఏదేమైనా సరే ఈ కర్ణాటక వచ్చిన తర్వాత రోడ్డు మట్టుకి ఎక్సలెంట్గా ఉంది. మరి ఇది నేషనల్ హైవేనే. సో మన జర్నీలో మనకి ఇది 6th టోల్ గేట్. ఇంకా ఎన్ని చూడాలో. సో హైదరాబాద్ వచ్చేసరికి 134 కిలోమీటర్స్, జహీరాబాద్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్. అండ్ వెల్కమ్ టు తెలంగాణ. పటాన్ చెరువు 85, సంగారెడ్డి 62, హైదరాబాద్ 126 కిలోమీటర్స్. సో ఇప్పుడే ఈ హోటల్లో ఒక చాయ్ అయితే తాగిన. టైం ఎంత అయిందో చూడాలి. 12:21 అయింది. నేను వెళ్ళేసరికి ఇంకో 1.5 hour అంటే 2 అవ్వచ్చు మేబీ. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా నో బ్రేక్స్, ఇంక ఇదే లాస్ట్ బ్రేక్. చక్కగా కొడితే ఫిలిం నగరే. సో మన జర్నీలో ఇది 7th టోల్ గేట్. టోల్ గేట్ వచ్చి 100 రూపీస్ వేసుకున్నాం, మినిమం 700. బైదవే చెప్పడం మర్చిపోయా, మన జర్నీలో మనం 500 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. 511 ఇప్పటిదాకైతే.
ఈ ఊరి పేరు వచ్చేసరికి ఆరూరు. ఇంకా సంగారెడ్డి ఎంత దూరం ఉందో చెప్దామంటే బోట్స్ ఏం కనిపించట్లేదు. జస్ట్ అంత టైం ఏం పడుతుంది నాకు తెలిసి. ఒక్క నిమిషం. సదాశివపేట 7 కిలోమీటర్స్. సదాశివపేట దాటిన తర్వాత ఒక దగ్గరే. సదాశివపేట దాటిన తర్వాత సదాశివపేటని సాస్పేట అంటారు. టోల్ రోడ్ ఎండ్ హియర్ అని ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్యాచ్ల వరకు ఉంటుంది చూడండి. మామూలుగా ఎందుకంటే టోల్ రోడ్ ఎండ్ అయిపోయింది. సంగారెడ్డి 7 అని ఉంది అక్కడైతే. మేబీ ఇదే అనుకుంటున్నాను. సంగారెడ్డి ఇదే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ వెళ్తే మంజీరా డ్యామ్ వస్తుంది. మంజీరా అండ్ సింగూర్ డ్యామ్ నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నా. అక్కడ చూడండి బోర్డు మీద మంజీరా అని రాసింది. లెఫ్ట్ వెళ్తే మంజీరా అండ్ సింగూర్ డ్యామ్ రెండు పక్క పక్కనే ఉంటాయి. వెళ్ళొచ్చు, బాగుంటుంది. రెండు లొకేషన్స్ బాగుంటాయి. ఇది వచ్చేసరికి ఇస్నాపూర్. ఇది ఇస్నాపూర్. నాకైతే తెలిసింది 219 బస్సులు స్టార్ట్ అయింది ఇస్నాపూర్ టు సికింద్రాబాద్. ఇస్నాపూర్ తర్వాత ఇదేంటి ముత్తంగి తర్వాత పటాన్చెరు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది ఓఆర్ఆర్ అంటే నెక్స్ట్ పటాన్చెరు. నాకు ఎందుకు ఇంత బాగా తెలుసు అంటే మా కాలేజ్ ఇక్కడే. ద మోస్ట్ ఫేమస్ ఎల్ఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇట్లా కూడా వెళ్ళొచ్చు మా కాలేజ్కి రింగ్ రోడ్ మీదగా. చూడండి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మా కాలేజ్. ఒకప్పుడు ఇదంతా కూరగాయల మార్కెట్. ఇది పాత మార్కెట్, కొత్తది రైతు బజార్ లాగా అటు లోపల పెడతారు అనమాట. రైట్ సైడ్లో ఉన్నది పటాన్చెరు. చెరువు ఇదే రైట్ సైడ్లో ఉంది. ఇదే పటాన్చెరు బస్ స్టాప్. మా కాలేజీలో మా అడ్డ, కాలేజ్ చేసేటప్పుడు ఇదే మా అడ్డ. మామూలుగా రక్తాలు చిందించాం బస్ స్టాప్ దగ్గర బస్సుల కోసం. 515 బొంతపల్లి కమాన్ అని ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు కోసం యుద్ధాలు ప్రకటించేవాళ్ళం. మనం ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ తీసుకోవాలి, ఎందుకంటే మనం గచ్చిబౌలి సైడ్ వెళ్ళాలి కాబట్టి. సో ఇదే BHEL సర్కిల్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. స్ట్రైట్ లోపలికి వెళ్తే అది BHEL అనమాట. ఎన్ని సిగ్నల్స్ ఎన్ని దాటాలి. పదండి అన్న, గ్రీన్ సిగ్నల్ పడ్డదిగా. పదండి. సో మనమైతే వచ్చేసాం మన ఫీల్డ్ లాగా. సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. అదే మా ఫస్ట్ ఇవన్నీ ఒక రోజు తర్వాత సపరేట్ వీడియో చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ టైమ్ మా షేపటి మా ఇంటి బండ్లు వచ్చేసినాయా. పాప బస్సు బాగా డెవలప్ అయిపోయింది. కానీ ఈ రోడ్డు మటుకి ఎట్లుందో అట్లనే ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్ కూడా ఇది నాకు కింద తగులుతుంది. అన్నా ఏందన్నా నువ్వు అన్నా కాళ్ళ చూస్తారులే. ఎవడేదన్నా ఒక్క మగాడిలాగా వెళ్ళిపోతారు.